ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము అక్షరాలు లేని బైబిలు. అక్షరాలు లేని బైబిల్ ఎలా ఉంటుంది? సువార్తికుడొకడు చెరసాలలో నుండిన ఖైదీని క్రీస్తు యొద్దకు నడిపించాలన్న ఆసక్తితో ఒక బైబిల్ను అతనికి బహూకరించెను. ఆ ఖైదీ విద్యలేని పామరుడు. అతడు లేఖనములను చదవలేకపోయెను. అయ్యా, దీనిలో రాయబడి ఉన్న మాటలను నేను చదవలేకపోవచున్నాను, అక్షరాలు లేని బైబిల్ను ఇవ్వండి అని వేడుకొనెను. అక్షరాలు లేని బైబిల్ ఏది? అతనికి ఏమిచ్చేది? సువార్తికుడు బహుగా ఆలోచించెను, ఆసక్తితో ప్రార్థించెను. మరుసటి వారము అక్షరాలు లేని బైబిల్ను తయారు చేసుకొని ఖైదీ వద్దకు వెళ్ళెను. బైబిల్ను తీసుకొని ఆ ఖైదీ విప్పెను. దానిలో 4 కాగితములు మాత్రమే ఉండెను. మొదటిది నలుపు. సువార్తికుడు ఈలాగు వివరించెను: నలుపు పాపమును సూచించుచున్నది. మనము పాపము చేసినప్పుడు మన మనస్సు ఇలాగే నల్లబడిపోవుచున్నది. రెండవది ఎరుపు. ఇది క్రీస్తు రక్తమునకు సాదృశ్యము. యేసు రక్తం వలన మాత్రమే పాప క్షమాపణ పొందగలము. మూడవది తెలుపు. ఇది క్రీస్తు అనుగ్రహించు రక్షణను, పరిశుద్ధతను సూచించుచున్నది. పాప క్షమాపణను పొంది ఆత్మ తెల్లగా పవిత్రముగా నుండును. నాలుగవది సువర్ణ రంగుగల కాగితము. ఇది నిత్యత్వమును, పరలోక రాజ్యమును సూచించుచున్నది. ఖైదీ ఆ బైబిల్ గ్రంథమును రొమ్మునకు ఆనించుకొని సంతోషించెను. ప్రభువు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ప్రభు శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం. విన్నారు కదా? ఈ సువార్తికుడు ఆసక్తితో ప్రార్థించి దేవుని యొద్ద నుండి ఎట్టి ఆలోచనను పొందుకొని ఆ ఖైదీకి సువార్తను వినిపించాడో, బైబిల్ని ప్రకటించాడో. ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి కూడా అటువంటి ఐడియాలను ఇస్తాడు.